మనీ లాండరింగ్ కేసులో నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ ప్రాజెక్ట్స్ పై ఈడీ దూకుడు పెంచింది. రాంచీ జంషెడ్పూర్ హైవే నిర్మాణం కోసం పొందిన 1000 కోట్ల లోన్ నిధులను ఇతర షెల్ కంపెనీలకు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. పూర్తి లోన్ వచ్చినప్పటికీ మధుకాన్ కంపెనీ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయలేదు. అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఈడీ సిబిఐ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. 365.78 కోట్ల నిధులు మనీ లాండరింగ్ ద్వారా దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించి ఆస్తులను అటాచ్ చేసింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ ను ఈడీ కోర్టులో సమర్పించారు. దీంతో ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు నవంబర్ 11వ తేదీన నిందితులంతా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాంచీ ఎక్స్ప్రెస్ లిమిటెడ్ మధుకాన్ ప్రాజెక్ట్ పై గతంలో సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పుడు తాజాగా మనీ లాండరింగ్ కేసులో నామా నాగేశ్వరరావు కంపెనీకి సంబంధించినటువంటి మధుకాన్ ప్రాజెక్ట్స్ పైన ఈడీ ఛార్జ్ షీట్ ను ఇప్పటికే కోర్టు కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాంచీ నుంచి ఆ 4 లైన్ హైవే నిర్మాణం కోసం దాదాపు 130 కోట్ల రూపాయలు రుణాన్ని పొందిన తర్వాత ఆ నిధులు ఇతర కంపెనీలు కూడా వాటిని చెల్లించారనేటువంటి అభియోగాలతో గతంలో సిబిఐ విచారణ కొనసాగించింది. సిబిఐ విచారణ ఆధారంగా చేసుకొని ఈడీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. ఈడీ విచారణలో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనేటువంటి అభియోగాలతోటి తాజాగా ఈడీ అధికారులు కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఛార్జ్ షీట్ చాలా కీలకమైనటువంటి అంశాలను చేయడం జరిగింది. పూర్తిగా లోన్ వచ్చినప్పటికీ కూడా నిర్మాణం చేయకుండా మధుకాన్ కంపెనీ ఇతర అకౌంట్ కు దాన్ని జమ చేయడం, దాదాపు 365.78 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు. ఇవన్నీ కూడా దారి మళ్ళీ అంశాన్ని ఈడీ తన ఛార్జ్ షీట్ కూడా స్పష్టంగా పేర్కొంది. మరోవైపు గతంలో కంపెనీల పైన కూడా ఈడీ అధికారులు సోదాలు చేసిన సమయంలో కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించమనేటువంటి అంశాన్ని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు 34 లక్షల నగదుతో పాటు 105 ప్రాపర్టీ అటాచ్మెంట్ కూడా జరిగిందనేటువంటి అంశాన్ని ఈడీ చెప్తుంది. మధుకాన్ కంపెనీ 96.21 లక్షల రూపాయలను ఇప్పటి వరకు ఈడీ అధికారులు తీసినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. దీనిపైన ఛార్జ్ షీట్ ఇప్పటికే కోర్టులో వేశారు కాబట్టి దానిపైన ట్రయల్స్ కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో జార్ఖండ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతోటే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇటు సిబిఐ మరోవైపు ఈడీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి సమయంలో ఈ వ్యవహారం కూడా బదలైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది.